తెలంగాణలో సంచలనం రేపిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ లో కాల్చబడినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఇంకా ఉన్నతాధికారుల నుంచి అయితే అధికారిక ప్రకటన అయితే విడుదలాడాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ముఖ్యంగా వాహనాల దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న రియాజ్ నిజామాబాద్ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. ఇక రియాజ్ పై గతంలో దాదాపుగా 40కి పైగా కేసులు నమోదైనట్లుగా తెలుస్తా ఉన్నది. ఇక ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం కావడం కూడా పోలీసులంతా కూడా ప్రత్యేక బృందాలతో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ గాలింపులో భాగంగా రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ అటవీ ప్రాంతంలో కూడా పట్టుబడ్డట్లుగా మనకు తెలిసింది. అయితే ఈ క్రమంలో కూడా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం రియాజ్ను నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కూడా తరలించారు పోలీసులు. అయితే ఈరోజు ఉదయం రియాజ్కు చికిత్స అందిస్తున్న సమయంలో కూడా అతను మరొకసారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కూడా అదుపులో ఉన్న ఓ కానిస్టేబుల్ చేతిలోని గన్ను లాక్కొని దాడికి యత్నించగా ప్రమత్తమైన పోలీసులు రియాజ్ను ఎన్కౌంటర్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ ఎన్కౌంటర్ పై ఈ సంఘటనపై కూడా మరిన్ని వివరాలను పోలీసు ఉన్నతాధికారులు కూడా త్వరలో మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది.